షుగరీ ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్పాం, షుగరీ డ్రింక్స్ ఒకరోజు మొత్తం నో షుగర్ ఛాలెంజ్ అని చెప్పాం. సో దీనివల్ల ఏమవుతుంది, యాక్చువల్లీ చూడండి, షుగర్ అన్నది ఇట్ ఈస్ ఎ ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్ అండ్ ఇట్ ఈస్ వెరీ అడిక్టివ్ ఆల్సో. సో తింటా పోతుంటే తినాలనే అనిపిస్తుంది. ఎందుకు, ఇప్పుడు షుగర్ తిన్న ప్రతిసారి డోపమిన్ రిలీజ్ అవుతుంది. సో డోపమిన్ రిలీజ్ అయినప్పుడల్లా మీకు ఒక కిక్ వస్తుంది. ఆ కిక్ రావడం వల్ల ఏమవుతుంది, మీరు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారని మీరు ఫీల్ అయ్యి దాన్ని ఎక్కువ తీసుకోవడం మొదలు పెడుతున్నారు. సేమ్ థింగ్ విత్ రైస్ ఆల్సో. కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, ఇప్పుడు ప్యాకెట్లలో వచ్చే ఫుడ్స్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్, చిప్స్ ఉంటాయి, బిస్కెట్లు ఉంటాయి, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ అడిక్టివ్ ఇన్ నేచర్. మీకు డోపమిన్ రిలీజ్ అవ్వడం వల్ల మీకు కిక్ వచ్చి వీటిని ఎక్కువ తినాలని మీరు ట్రై చేస్తున్నారు. సో ఆ డోపమిన్ లెవెల్స్ ఎప్పుడైతే బ్రెయిన్లో పడిపోవడం చూస్తున్నామో వీళ్ళు లైఫ్లో ఏదో కోల్పోతున్న ఫీలింగ్ వస్తుంది వీళ్ళకి. వీళ్ళు మళ్ళీ బ్రెయిన్ ఏం చెప్తుంది, అరే అది తిన్నప్పుడు నీకు బాగా అనిపించింది కదా, మళ్ళీ వెళ్ళి తిను అని. వీళ్ళు మళ్ళీ వెళ్ళి తినడం మొదలు పెడుతున్నారు. సో ఈ హ్యాబిట్ని మనం బ్రేక్ చేయాలి. మొత్తానికి ఆపేయు అంటే వాళ్ళు చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు. నో షుగర్ ఛాలెంజ్ ఫర్ 1 day అని చెప్పినప్పుడు ఏమవుతుంది, అట్లీస్ట్ ఆ ఒక్కరోజు దే ఆర్ ట్రయింగ్ టు స్టే అవే. ఏదైనా ఒక్కరోజు అలవాటైందంటే రెండో రోజు చేయడం చాలా ఈజీ. లెట్ ఇట్ బీ కన్జ్యూమింగ్ షుగరీ డ్రింక్స్, లెట్ ఇట్ బీ కన్జ్యూమింగ్ కోక్, లెట్ ఇట్ బి బిర్యానీ, ఆర్ అంతెందుకు ఇప్పుడు సిగరెట్లు మందు తాగే వాళ్ళే ఉన్నారు. వాళ్ళు మొదటి రోజు వదిలేయడమే కష్టం. ఒక్కరోజు వదిలేశారు అంటే రెండో రోజుకి చాలా ఈజీగా వాళ్ళకి ధైర్యం పెరిగిపోతుంది. సో సేమ్ థింగ్ విత్ షుగర్. సో మీరు ఒక రోజు ఆపేశారు అంటే మీ ఒక 1 or 2 days మీ గ్లైకోజన్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాడీ ఖర్చు పెట్టుకోవడం మొదలుపెట్టిందంటే అప్పుడు ఆటోమేటికల్లీ మీరు బెటర్గా ఫీల్ అవ్వడం మొదలవుతారు. సో షుగరీ డ్రింక్స్ వద్దు, జంక్ ఫుడ్ వద్దు, ప్రిజర్వ్డ్ ఫుడ్స్ వద్దు అని అందుకే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.